సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు. ఈ ఏడాది కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మరింత కోలాహలంగా జరగనున్నాయి. ఆత్రేయపురంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనున్నారు. జనవరి 13, 14, 15 తేదీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. కర్టెన్ రైజర్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న కొత్తపేట ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి సుమారు 30 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మనం ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, వైద్య రంగానికి పెద్దపేట వేస్తూ 13 కోట్లు, దేవాదాయాలకి సుమారు 6 కోట్లు, ఇలా రోడ్లకి సుమారు 30 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇంకా అభివృద్ధి పదంలో ఏమైనా ప్రణాళికలు ఉన్నాయో ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేయటం అనేది ఎన్డీఏ కూటమి లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రజల అవసరాలు ఏమున్నాయో తెలుసుకుని వాటి మీద అవి పరిష్కారం చేయడం కోసం ఏ విధంగా నిధులు సమీకరించాలో సమీకరించి ప్రజలు జీవనోపాధి పెంచే మార్గాలు ఏమున్నాయో ఆలోచించి పనిచేయడం జరుగుతూ ఉంది. మౌలిక వసతులైన కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేది కొత్తపేట నియోజకవర్గంలో రోడ్లు కానీ, మంచినీరు కానీ, లేదా దేవాలయాల అభివృద్ధి కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ, లేదా టూరిజం కింద ఏ విధంగా ప్రమోషన్ చేయాలనేది వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇక్కడ ఆత్రేయపురం మండలంలో ఉండడం, అదేవిధంగా ఇక్కడ చక్కటి ప్రకృతి సౌందర్యంలో ఉన్నటువంటి లొల్ల లాకులు లాంటి ప్రాంతాల్లో ఈ సెంట్రల్ డెల్టాకి నీరందించే 3 లాకులు కూడా ఇక్కడి నుంచే బొబ్బళ్ళంక నుంచి లొల్ల వద్ద ఆ 3 కాలువలుగా విడి అది మొత్తం సెంట్రల్ డెల్టాకి నీరందించే కార్యక్రమం. ఈ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి పరచడం కోసం ప్రధానంగా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగాన్ని హెల్త్ పరంగా వెల్నెస్ సెంటర్లు నిర్మాణానికి ప్రతి సచివాలయంలో ఒక వెల్నెస్ సెంటర్ కట్టాలని, అదేవిధంగా పంచాయతీ రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుల కింద తీర్చిదిద్దాలని కృషి చేయడం జరుగుతూ ఉంది. దానికి అందరి సహాయ సహకారాలు నాకు లభిస్తూ ఉన్నాయి. ప్రజలు సమస్య ఏదుందో ప్రధానమైన సమస్యలతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అటు దృష్టించి పరిష్కారం చేస్తూ ఉన్నాం. త్వరితగతిన వచ్చే నిధులు త్వరితగతిన సాధించడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలంగా కొన్ని రావాల్సిన నిధులు వాటి కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. తాత్కాలికమైన మరమ్మతులన్నీ కూడా ఎక్కడికెక్కడ పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రధానమైన రహదారుల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం దీంతో ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. ఉదాహరణకు ఒద్దుబర్రి టు బొబ్బర్లంక వరకు రోడ్డుకు 35 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపాం. వాడపల్లి దేవస్థానానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి భారీ ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. రేపు జనవరి 11, 12, 13 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి లొల్లలాకుల ప్రాంతాన్ని డ్రాగన్ పడవల జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీల పేరిట 11, 12, 13 తేదీల్లో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం తాడిపూడి వద్ద జరిగే పోటీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ కేరళ తరహాలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అది ఒక జాతీయ స్థాయిలోనే గుర్తింపు వచ్చే కార్యక్రమం. స్విమ్మింగ్ కానీ, పడవల పోటీలు కానీ, రంగుల వెళ్ళే పోటీలు కానీ, గాలిపటాల పోటీలు కానీ ఏర్పాటు చేసాం. అలాగే అదేవిధంగా దేవస్థానం కూడా తిరుమల తరహాలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏ విధంగా అక్కడ వెళ్ళలేని వారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల తరహాలో అభివృద్ధిని ఇక్కడ చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా తిరుమల వెళ్ళి దర్శించుకునే ప్రశాంతత పొందుతూ ఉన్నారు. ఆ విధమైన ప్రశాంతతని ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి వారిని ఎర్రచందన స్వరూపుడైనటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా వారి కోరికలు తీరి ఎంతో స్వామివారి పట్ల అచంచలమైన విశ్వాసంతో స్వామిని కొలుస్తూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా రావులపాలెం మండలంలో కానీ, కొత్తపేట మండలంలో కానీ, ఆలమూరు మండలంలో కానీ అన్ని రకాల అభివృద్ధి సాధించడం కోసం ఆక్రమణ తొలగింపు మీద కానీ, సాగునీటి సమస్యలపై కానీ, త్రాగునీటి సమస్యలపై కానీ, విద్యాపరమైన కాలేజీల భవనాలు, కాలేజీ, స్కూళ్ళు, హాస్పిటల్స్ అభివృద్ధి కోసం కానీ నా వంతు కృషి నేను చేయడం జరుగుతూ ఉంది. నిధులు లభ్యత అనేది ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి ప్రజలకు అందించే సూపర్ 6, సూపర్ హిట్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అందరికీ అందుతూ ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. రేపు వచ్చే పండుగ సంక్రాంతి పండుగ, జనవరి 1 క్రిస్మస్ పండుగ,
లేదా ఈ పోటీలతో సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే నియోజకవర్గంలో ఇప్పుడే సంక్రాంతి హడావుడి ముందుగానే మొదలవుతుందని చెప్పొచ్చు. జిల్లా ఇటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పడవల పోటీల కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలతో కోనసీమ జిల్లా అంతా కూడా ఒక పండగ సందడి వాతావరణం అప్పుడే మొదలైపోతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎంటీ.